ఇక ఒకసారి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఒక వీధిలో తిరిగి పర్చేస్ చేసేటప్పుడు, సామాన్లు కొనేటప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఒక వ్యక్తి ఆ అందమైన అమ్మాయి బొమ్మని గీస్తాడు. బొమ్మని గీసిన తర్వాత అమ్మాయికే ఇద్దాము, చాలా సంతోషపడుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ గీసిన ఏదైతే చిత్రం ఉంటుందో దాన్ని అమ్మాయి చేతికిస్తాడు. ఆ అమ్మాయి చూసి చాలా ఆశ్చర్యపోతుంది. చాలా న్యాచురల్గా ఒక క్యాన్వాస్ మీద గీసిచ్చింటాడు ఆయన. అప్పుడు అంటుంది, సార్ మీరెవరు, నా బొమ్మ ఎందుకు గీశారని అడుగుతుంది. అప్పుడు అంటారు, అమ్మ నన్ను పాబ్లో పికాసో అంటారు, నేను ఒక ఫేమస్ ఆర్టిస్ట్ని. నేను ఈరోజు మామూలుగా ఏదో బజార్లో వచ్చి కాసేపు కూర్చుందాం ఉన్నప్పుడు నువ్వు అందంగా కనిపించావు, అందుకే అప్పటికప్పుడు తీసి గీసేశాను, నీకు ఇస్తే సంతోషపడతావని నీకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు అమ్మాయి సంతోషంతో దాన్ని తీసుకొని ఆయనకి కంగ్రాట్స్ చెప్పి ఆయన దగ్గర ఒక కార్డు తీసుకొని, సార్ మిమ్మల్ని నేను ఒకసారి కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన కార్డు తీసుకొని ఈ అమ్మాయి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తమ పెద్దవాళ్ళ దగ్గర, అంటే తండ్రి తాత ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి పెయింటింగ్ చూపిస్తే వాళ్ళు గుర్తించి, ఎవరు వేసినారమ్మా ఇంత మంచి చిత్రం అంటే, ఎవరో పికాసో అంట నాన్న అని చెప్తుంది. అరే రే, పాబ్లో పికాసో అంటే ఆయన చాలా మంచి ఫేమస్ ఆర్టిస్ట్ అమ్మా, ఆయన నీ బొమ్మ గీసినా అంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, నువ్వు ఎంత పని చేశావు, ఇంటికి తీసుకురాలేకపోయావు అంటే, లేదు నాన్న బజార్లో కనిపించాడు, నాకు తెలియదు ఆయన పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పేసి, నా దగ్గర కార్డు ఉంది, కార్డు ఉంటే నన్ను లోపల వదులుతామని చెప్పారు ఆయన, కార్డు కూడా తెచ్చానని ఆయన కార్డు తీసి చూపిస్తుంది. అప్పుడు తండ్రికి సంతోషమవుతుంది, ఖచ్చితంగా కలిసిరా తల్లి, అంతటి మహానుభావుడు అపాయింట్మెంట్ దొరకడమే కష్టం నీకు అని చెప్పేసి ఆయన వెళ్ళి రమ్మని చెప్తాడు. ఈ అమ్మాయికి ఒక ఆలోచన వస్తుంది, ఈయన ఫేమస్ పెయింటర్ అంటున్నారు, దాంట్లో అప్పుడు ఆర్ట్లకి మంచి డిమాండ్ ఉండే కాలం, దీన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద యాంటిక్ షాప్లో ఏదైతే ఆర్ట్లు అమ్ముతుంటారో అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతుంది, అయ్యే ఇది పాబ్లో పికాసో నా గురించి గీసిన బొమ్మ, ఇది మార్కెట్లో పెడితే ఎంతకు పోతుందని అడుగుతుంది. అప్పుడు ఆయన అప్పటి కాలంలో చెప్తాడు, దాదాపు 3 లక్షల వరకు పోతుందని చెప్తాడు. ఆ అమ్మాయికి ఆశ్చర్యం అయిపోతుంది, అంతా కలిపితే 3 నిమిషాల్లో వేసినాడు ఆ ఆర్ట్ నన్ని, ఆ 3 నిమిషాల ఆర్ట్కి 3 లక్షల రూపాయలు పలుకుతుందా ఇది, అట్లయితే మనం అడగాల్సింది దీన్ని కాదు, అసలు డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి కార్డు ఉంటుంది కాబట్టి ఆ కార్డుని తీసుకొని తన తండ్రికి విషయాన్ని చెప్పి, అమ్మ నేను ఆ మహానుభావుడిని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి అదే ఆర్ట్ తీసుకొని డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళు చూస్తారు, ఈయన కార్డు ఉండడం చూసి అమ్మాయికి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వదిలేస్తారు క్యాబిన్లోకి. అక్కడ ఆయన కూర్చొని ఏదో రాసుకుంటూ కూర్చొని ఉంటాడు. ఆయన ఈ అమ్మాయిని చూస్తానే గుర్తిస్తాడు, ఏమ్మా బాగున్నావా అని అడిగితే ఆమె వస్తుంది, సార్ మీరు నిజంగా గ్రేట్ సార్, నేను ఈరోజు వెళ్ళి ఒక యాంటిక్ షాప్లో అడిగినాను ఈ పెయింట్ వర్త్ ఎంత అవుతుందని ఈ ఆర్ట్కి, వాళ్ళు దాదాపు 3 lakhs చెప్పినారు సార్ అని. అప్పుడు ఆయన నవ్వుతాడు, అవునా అమ్మా, పలుకుతూ ఉంటుందిలే అని చెప్తాడు. అంటే అప్పుడు మీరు ఇంకొక ఫేవర్ చేయాలి సార్ నాకు అని అడుగుతుంది. ఏం కావాలమ్మా అని అడుగుతాడు. మీరు 3 నిమిషాల్లో 3 లక్షల వర్త్ చేసే ఒక బొమ్మని గీశారంటే ఆ బొమ్మని ఎలా గీశారో నాకు నేర్పేయండి సార్, నేను కూడా జీవితంలో స్థిరపడిపోతాను అంటుంది. అప్పుడు పికాసో నవ్వుకుంటూ ఒక మాట అంటాడు, చూడమ్మా నేను 3 నిమిషాల్లో 3 లక్షల వర్త్ ఉండే బొమ్మని గీసినాను నువ్వు అనుకుంటున్నావు, నేను ఆ స్థాయి తెచ్చుకోవడానికి 30 ఏళ్ళు కష్టపడ్డాను, నువ్వు నా కష్టాన్ని అడగలేదు అని అడుగుతాడు. అంటే 30 ఏళ్ళు కష్టపడితే కానీ 3 నిమిషాల్లో ఒక 3 లక్షల పెయింట్ గీయగలిగే శక్తి వచ్చింది అంటే ఆ సాధన ఏ స్థాయిలో ఉంటుందో, 30 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో ఆయన ఎన్ని సాధనాలు చేస్తే ఆ స్థాయికి వచ్చింటాడో అనేది ఆ అమ్మాయి గుర్తించలేకపోతుంది. అప్పుడు ఆ అమ్మాయికి ఒక మెసేజ్ ఇస్తాడు, చూడమ్మా ఎప్పుడు డబ్బుని చూడొద్దు, ఎప్పుడు కష్టాన్నే చూడు, నువ్వు 30 ఏళ్ళు నేను నానా రకాలుగా ఆలోచన చేస్తే తప్ప నేను గీయడానికి రాలేదు నాకు, అందుకే నువ్వు నా అనుభవాన్ని చూడు, ఆటోమేటిక్గా డబ్బు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పేసి, ఈ తరం వాళ్ళకి అనుభవం కంటే ఆశలు ఎక్కువగా ఉన్నాయమ్మా, ఆశ వదులుకొని అనుభవం మీద పెట్టు, నువ్వు మంచి స్థాయికి వెళ్తావని చెప్పేసి ఒక మంచి మెసేజ్ని ఆ నవ యువతికి ఇస్తాడు పాబ్లో పికాసో. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పట్లో కూడా మనలో చాలామందికి చాలా త్వరగా చాలా ఫేమస్ అయిపోవాలా, చాలా త్వరగా పెద్ద డబ్బులు సంపాదించాలా, చాలా త్వరగా అన్ని త్వరగా అయిపోవాలా, అన్నీ త్వరగా జరిగితే నీ జీవితంలో జరిగేవి కూడా చాలా త్వరగా జరిగిపోతాయి, త్వరగా ముసలితనం వస్తుంది, త్వరగా బీపీ వస్తుంది, త్వరగా షుగర్ వస్తుంది, త్వరగా ప్రాణం కూడా పోతుంది. అందుకే ఇది జల్దీ వస్తే అది కూడా జల్దీ వస్తుంది, ఏది వచ్చినా నిదానంగా రావాలా, అలా వచ్చిందే 4 కాలాల పాటు నిలబడుతుంది, సడన్గా ఏది వచ్చినా సడన్గానే వెళ్ళిపోతుంది. అందుకు ఉదాహరణగా ఈ కథ. అందుకే మనం
ఎప్పుడు డబ్బు మీద కాకుండా మన సాధన మీద మనం గురి పెడితే ఆటోమేటిక్గా ఒక నాటికి అదే మనకు అన్నం పెడుతుందని చెప్తూ ఈరోజు ముగిద్దాం. ఓం నమః శివాయ.